హలో ఫ్రెండ్స్, ఈరోజు స్ట్రైట్ పాయింట్లో ఆపరేషన్ సేవ్ బండి భగీరథ్ గురించి నమ్మలేని నిజాలను నేను మీకు చెప్తాను. మీరు మాత్రం వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. వేడివేడిగా పుదీనా రైస్, డ్రై చికెన్, స్పెషల్ చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఆర్గానిక్ రుచి, బెస్ట్ ప్రైస్ నేరుగా మీ ఇంటికే. ఆర్డర్ కోసం కింద నెంబర్కు వాట్సాప్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే ఫ్రెండ్స్, అల్లు అర్జున్ అరెస్ట్ టైంలో సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారో గుర్తుంది కదా. రాజకీయ ప్రముఖులకు కానీ స్టార్లని ఫీల్ అయ్యే వాళ్ళ పట్ల ప్రత్యేకమైన చట్టం ఉంటుంది. వాళ్ళ మీద కేసులు పెట్టొద్దు అని మీరు ఏమైనా చట్టం చేస్తే ఆ చట్టం అమలు చేస్తాం. అధ్యక్ష, ఈ మాటలు సమన్యాయం మీద తెలంగాణలో ఒక గొప్ప హోప్ క్రియేట్ చేశాయి. ఈ హోప్ వల్లే తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టే న్యాయం జరుగుతుంది అనే నమ్మకంతో చాలా ధైర్యం చేసింది. ఎస్, చాలా ధైర్యం చేసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ మీదనే మే 8వ తేదీ సాయంత్రం బాధిత ఫ్యామిలీ కంప్లైంట్ చేసింది. హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బాధితురాలి తల్లిని 5-6 గంటలు కూర్చోబెట్టి మొత్తం డీటెయిల్స్ కలెక్ట్ చేశారు పోలీసులు. ఆడియో రికార్డ్స్, వీడియో రికార్డ్స్, చాట్ రికార్డ్స్, ఫొటోస్, కంప్లైంట్ కాపీస్, బాలిక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అన్నీ వెరిఫై చేసి చూసిన తర్వాత ఫైనల్గా ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. మే 10వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన. ప్రధాని మోడీ మామూలుగా తెలంగాణకు రాలేదు. బెంగాల్ విజయం తర్వాత నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ని పడగొట్టి బీజేపీ జెండా ఎగరవేయడమే లక్ష్యం అని చెప్పి ఒక సమరశంఖం పూరించడానికి వచ్చారు. అలాంటప్పుడు కేంద్ర మంత్రి కొడుకు మీద ఫోక్సో కేసు అన్ని ఆధారాలతో నమోదైనప్పుడు జనరల్గా అందరం ఏమనుకుంటాం? తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏ కలుగులో ఉన్న నిందితుడిని లాక్కొనొచ్చి మోడీ ఇది మీ కేంద్ర మంత్రి సుపుత్రుడి నిర్వాహం అని చెప్పి ఊచలు లెక్క పెట్టిస్తుంది అని అందరూ అనుకుంటారు. నటుడు అల్లు అర్జున్నే వదలని రేవంత్ రెడ్డి అపోజిషన్ పార్టీ లీడర్ బండి సంజయ్ కొడుకుని ఎందుకు వదులుతాడు అని అనుకుంటాం. కట్ చేస్తే కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి ఫోక్సో నిందితుడి తండ్రి అయిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇలా ఒకే వేదిక పంచుకుంటారు, ఇలా నవ్వుల్ని కూడా పంచుకుంటారని ఎవ్వరూ ఊహించుకోలేదు. జస్ట్ ఇమాజిన్, కంప్లైంట్ ఇచ్చిన వెంటనే నిందితుడిని అరెస్ట్ చేయకుండా నిందితుడి తండ్రితో రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఇలా కనిపిస్తే చాలా ధైర్యం చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసిన బాధితురాలి కుటుంబం ఏ కండిషన్లోకి వెళ్ళిపోతుంది? ఎలాంటి మెంటల్ ట్రోమాలోకి, ఒత్తిడిలోకి వాళ్ళని నెట్టేస్తాయి? బాధిత ఫ్యామిలీ ప్లేస్లో ఉంటే ఎవరికైనా ఈ విషయం అర్థమైపోతుంది. మోస్ట్ పవర్ఫుల్ ప్లేస్లో ఉన్న వ్యక్తుల మీద సామాన్యులు ధైర్యం చేసి కంప్లైంట్ చేసినప్పుడు న్యాయం చేయాల్సిన ముఖ్యమంత్రి నిందితుడి తండ్రిని ప్రియమిత్ర అని చెప్పి సంబోధిస్తే న్యాయం జరుగుతుందనే హోప్ ఆ ఫ్యామిలీకి ఉంటుందా? కేంద్ర మంత్రి శ్రీ బండి సంజయ్ కొడుకు తప్పు చేస్తే తండ్రికి ఏం సంబంధం? తండ్రిని ఎందుకు టార్గెట్ చేశారు? ఇదంతా కావాలని చేస్తున్న టార్గెట్ అని చెప్పి చాలామంది అంటున్నారు కదా. బండి సంజయ్ గారు మన నేత, మన మినిస్టర్. ఆయనకు ఈ ఎపిసోడ్తో ఏ సంబంధం లేదు. కానీ బండి సంజయ్ కొడుకు మాత్రం నేను కేంద్ర మంత్రి కొడుకును, తెలంగాణ కరీంనగర్లో నాకు అడ్డే లేదు అని చెప్పి పవర్ని ఎలా షో ఆఫ్ చేయడానికి ఇతను అలవాటు పడ్డాడు. చాలా పెద్ద సెలబ్రిటీస్, పెద్ద పొలిటీషియన్స్ రేంజ్లో ఇతని మెయింటెనెన్స్ ఉంది. చుట్టూ ఒక పెద్ద గ్యాంగ్, ఎప్పుడూ పార్టీస్, ఇలా పెద్ద కాన్వాయ్, చుట్టూ బౌన్సర్స్. ఈ ఎలివేషన్స్లో బండి భగీరథ్ లైఫ్ స్టైల్ ఏంటి అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. భగీరథ్ బీజేపీలో చేరలేదు, యాక్టివ్ పాలిటిక్స్లో కూడా లేడు. కానీ కరీంనగర్లో తానే కింగ్ అని చెప్పి ఇతను ఒక్కసారి కాదు, ఇతని వీడియోస్ చాలాసార్లు ప్రకటించాయి. ఇట్లా ఈ వీడియోస్ ఇంతలా తనను తాను ఎలివేట్ చేసుకోవడం వెనుకున్న ధైర్యం ఏంటి? తాను కేంద్ర మంత్రి కొడుకును అనే ధైర్యమే కదా. అందులోనూ ఇతను చదువుకునే రోజుల్లో నుంచి చాలా అగ్రెసివ్ అని చెప్పి ఇతని మీద గతంలో నమోదైన కేసులు చెప్తున్నాయి. హైదరాబాద్ మహేంద్ర యూనివర్సిటీలో ఒక వ్యక్తిని కొట్టడము, అప్పుడు వైరల్ అయిన వీడియోస్ అండ్ ఒక గ్యాంగ్ మీద పడి రూమ్లో ఇంకొక అబ్బాయి మీద దాడి చేయడము, ఇవన్నీ కూడా అతని క్యారెక్టర్ ఏంటో చెప్తున్నాయి. తాను ఒక కేంద్ర మంత్రి కొడుకు అన్న స్పృహ ఏమాత్రం లేకుండా తాగడము, అమ్మాయిలతో తిరగడము, ఫామ్ హౌస్లో జల్సాలు చేయడము, మత్తులో మునిగి తేలడం లాంటి వీడియోస్ అన్నీ కూడా ఇప్పుడు బయటకు వచ్చేసాయి. ఇక ఈ వీడియోలే కాదు, బండి భగీరథ్ ఒక స్ప్లిట్ పర్సనాలిటీ. ఏ టైంలో ఎలా ప్రవర్తిస్తాడో అతనికే తెలియదు. బాధితురాలి తల్లి పోలీస్ కంప్లైంట్లో క్లియర్గా ఈ విషయాన్ని చెప్పింది. బయటకు వచ్చిన చాట్స్ కూడా ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్నాయి. ఏడుస్తూ అతనే స్వయంగా రికార్డ్ చేసుకుని బాధితురాలికి పంపించిన వీడియోలో కూడా అతని స్ప్లిట్ పర్సనాలిటీ మనకు కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా అతని మెంటల్ కండిషన్ని, అతని పేరెంటింగ్ని క్వశ్చన్ చేయడానికి అవకాశం ఇస్తున్నాయి. ఇకపోతే అసలు బాధిత ఫ్యామిలీ ఫోక్సో కేసు ఎందుకు పెట్టింది? అక్కడి దాకా వచ్చారంటే దాని వెనక ఈ బండి భగీరథ్ అండ్ బండి సంజయ్ ఎలా కారణాలుగా ఉన్నారు? ఇది కదా తెలుసుకోవాల్సింది మీరు. ఇప్పటిదాకా బాధితురాలి తల్లి ఎఫ్ఐఆర్లో ఏం చెప్పింది అనేది రకరకాల వీడియోస్లో సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని ఉండొచ్చు. కానీ ఎఫ్ఐఆర్లో పెట్టడానికి కూడా భయపడ్డ నిజాలు చాలా ఉన్నాయి.
వాటిని తెలుసుకుంటే కేంద్ర మంత్రి పాత్ర ఇక్కడ ఉందా లేదా అనేది కూడా మనకు అర్థమైపోతుంది. బండి భగీరథ్ ఈ బాధిత బాలిక స్కూల్మేట్స్ కాదు, క్లాస్మేట్స్ కాదు, అంతకంటే కాలేజ్ మేట్స్ కూడా కాదు, ఒకే ఏజ్ గ్రూప్ కూడా కాదు. బాలిక ఏజ్ 17 ఏళ్ళు, బండి భగీరథ్ వయసు 25 ఏళ్ళు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా భగీరథ్కి ఈ అమ్మాయి పరిచయం అయింది. ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్లో చాటింగ్స్ ద్వారా వాళ్ళ పరిచయం పెరిగి పెద్దదైంది. అమ్మాయి చాలా డైనమిక్, స్ట్రైట్ ఫార్వర్డ్, ఎవరిని కేర్ చేయని మెంటాలిటీ ఉండే అమ్మాయి. దీంతో ఆ అమ్మాయిని ఎలాగైనా పడేస్తాననేలాగా ఛాలెంజ్ చేసి ఆ అమ్మాయి వెంటపడ్డాడు. ప్రేమిస్తున్నానని చెప్పాడు. అసలు నిజంగా ప్రేమించాడో లేదో కూడా తెలియదు, విచారణలో తెలియాలి. ఒక ఛాలెంజ్ తీసుకొని ఆ అమ్మాయి లైఫ్లోకి అయితే ఎంటర్ అయ్యాడనేది బాధితురాలి వైపు నుంచి వస్తున్న వాదన. ఇది నిజమా కాదా అనేది పోలీసులే తేల్చాలి. అండర్ గ్రాడ్యుయేషన్ కోసం అమ్మాయి లండన్ వెళ్ళిపోవాలని అనుకుంటున్న టైంలో ఇతను ఎంటర్ అయ్యాడు. నువ్వు లండన్ వెళ్ళిపోతే నేను ఇక్కడ తట్టుకోలేనని చెప్పి టీనేజర్ని వెంటపడి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి తనతో ప్రేమలో పడేలాగా చేశాడని చెప్తున్నారు. అదే చొరవతో ఆ కుటుంబంతో కలిసి అతను రకరకాల టూర్లకు వెళ్ళారు. చాలా ప్లేసెస్ను వాళ్ళు విజిట్ చేశారు. అయితే ఇతర ప్రాంతాలకు తల్లి ఎప్పుడు కూడా భగీరథ్తో తన కూతుర్ని ఒంటరిగా పంపలేదు. ఆమె కూడా వెంట వెళ్ళింది. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వెళ్ళారు. అయితే బాలికతో రిలేషన్షిప్ లక్ష్యంగా భగీరథ్ ఆ ఫ్యామిలీకి దగ్గరయ్యాడనేది ఆ తర్వాత బయటికి వచ్చిన ఆడియో రికార్డ్స్, కాల్ రికార్డ్స్, చాట్స్ ఇవన్నీ కూడా చెప్తున్నాయి. మొత్తానికి టీనేజ్ బాలికను తన ఫ్రెండ్స్ చెప్పినట్టు పడేశాడు. అండ్ తల్లి కంప్లైంట్లో చెప్పిన విధంగా అనేక సార్లు పెళ్లి చేసుకుందామని చెప్పి బాలికను ఫిజికల్ అబ్యూస్ చేశాడు. వీళ్ళ రిలేషన్ 2025లో కొనసాగింది. 2026లోకి ఎంటర్ అయ్యాక జనవరిలో సడన్గా మన విషయం నాన్నకు తెలిసిపోయింది అని చెప్పి అతను బ్రేకప్ చెప్పాడు అనేది ఆ ఫ్యామిలీ వర్షన్. దీంతో బాలిక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి 1 కాదు 2 కాదు చాలాసార్లు సూసైడ్ అటెంప్ట్ చేసిందంట. తల్లిదండ్రులకు ఆమె ఏ స్థాయిలో ఫిజికల్ అబ్యూస్ గురి అయింది అనేది పూర్తిగా తెలియదు. ఇప్పుడు చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు కదా, ఇన్నిసార్లు ఫ్యామిలీస్తో కలిసినప్పుడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, అప్పుడు ఎందుకు కంప్లైంట్ చేయలేదు అని. కానీ ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే బాధితురాలు సూసైడ్ అటెంప్ట్ చేసిందో ఇక్కడ ఏదో ఉందని చెప్పి ఫ్యామిలీ అలర్ట్ అయ్యి అసలు మొత్తం ఏం జరిగిందని చెప్పి తెలుసుకోవడం మొదలుపెట్టారు. తల్లి వివరంగా అడిగిన తర్వాత బాలిక అన్ని విషయాలు చెప్పడం అండ్ తన చాట్ రికార్డ్స్ అన్నీ చూపించడము, వీడియోస్ అన్నీ చూపించడం ఇదంతా జరిగింది. వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు, పెద్ద బిజినెస్ ఫ్యామిలీ కాబట్టి ఆమెకు సరైన గైడెన్స్ ఇచ్చారు, కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆమె మెంటల్ హెల్త్ బాగుపడడానికి, మళ్ళీ కోలుకోవడానికి ఏం చేయాలో అవన్నీ కూడా వాళ్ళు చేశారు. ఇక్కడ బండి భగీరథ్ బాలికను అంతటితో వదిలేసి ఉంటే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదు. కానీ బాలిక కోలుకుంటున్న టైంలో ఆమె ఫ్రెండ్స్ కాల్ చేసి భగీరథ్ మీ ఇద్దరి ప్రైవేట్ ఫొటోస్ మాకు పంపించాడు అని, సర్క్యులేషన్లో ఉన్నాయని చెప్పి నీ క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడుతున్నాడని చెప్పి చెప్పడం మొదలుపెట్టారు. ఇది ఆ కుటుంబాన్ని, బాధితురాలని మళ్ళీ ఒక ట్రోమాలకు నెట్టేసింది. దీంతో వాళ్ళు వెంటనే ఇక లీగల్ యాక్షన్ తీసుకోవాల్సిందే అని చెప్పి ఒక లాయర్ని సంప్రదించారు. ఆ లాయర్ వీళ్ళు ఇలా మీ కొడుకు మీద ఒక కేసు తీసుకుని వచ్చినారు అని చెప్పి కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్కి చెప్పారు. దీంతో వాళ్ళు బాధిత కుటుంబం మీద ఏప్రిల్ 21వ తేదీన నిర్మల్లో శ్రీ భగీరథ్ తరపున అతని దగ్గరైన శ్రీరామ్ అనే వ్యక్తి బాధిత కుటుంబం మమ్మల్ని వేధిస్తుంది, మమ్మల్ని టార్గెట్ చేస్తుంది, మమ్మల్ని ఎక్స్‌ప్లాయిట్ చేయాలని చూస్తుంది, ఈ టైప్లో కంప్లైంట్ చేశాడు. దీంతో నిర్మల్ పోలీసులు ఈ బాధిత కుటుంబానికి ఫోన్ చేసి ఈ ఇష్యూని మీరు సెటిల్ చేసుకోండి, మీ మీద ఇట్లా ఒక కంప్లైంట్ వచ్చింది అని చెప్పి సమాచారం ఇచ్చారు. అంటే అది కావాలని ఇప్పించారు. ఎందుకంటే ఇదంతా కూడా కరీంనగర్లో జరిగింది. సో ఆ సలహాతో పాటే వెంటనే ఇంకో వ్యక్తి కూడా సీన్లోకి ఎంటర్ అయ్యాడు. ఆ వ్యక్తే బండి సంజయ్ సన్నిహితుడిగా చెప్పే మాజీ జర్నలిస్ట్ సంగప్ప. బాలిక ఆమె తల్లిదండ్రులు చెప్పిన విషయాన్ని విని షాక్ తిన్న సంగప్ప డైరెక్ట్గా బండి సంజయ్ దగ్గరకే వాళ్ళని తీసుకొని వెళ్ళాడు అనేది నాకు బాధితుల వైపు నుంచి వచ్చిన సమాచారం. ఇదంతా కూడా ఏప్రిల్లో ఈ బాధిత ఫ్యామిలీ మీద శ్రీరామ అనే వ్యక్తి నిర్మల్లో కంప్లైంట్ ఇచ్చిన వారంలోనే జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ బాధితుల మీద కంప్లైంట్ ఇచ్చింది బండి సంజయ్ తరపు వాళ్ళు. వాళ్ళే కంప్లైంట్ ఇచ్చి పోలీసుల ద్వారా ఒక మధ్యవర్తిని వాళ్ళే పంపించారు. అలా పంపడం వల్ల ఈ బాధిత ఫ్యామిలీ వెళ్ళి బండి సంజయ్ కేంద్ర మంత్రిని కలవాల్సి వచ్చింది. బాధితుల మీద కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఆ అమ్మాయి ఫ్యామిలీతో ఎందుకు చర్చలు జరిపారు? ఇదంతా హనీ ట్రాప్ అయితే నిందితుడు ఏ తప్పు చేయకపోతే ఏప్రిల్ 3rd వీక్లో డైరెక్ట్గా హైదరాబాద్లోనే బండి సంజయ్ దగ్గరికి బాధిత కుటుంబం బాలికతో సహా ఎందుకు వస్తుంది? స్వయంగా బాలికే తనకి ఏం జరిగిందో కేంద్ర మంత్రికి చెప్పింది అనేది సమాచారం. అవునా కాదా అనేది సీసీటీవీ ఫుటేజ్ తీస్తే అర్థమవుతుంది. తల్లిదండ్రులు కూడా అసలు ఏం జరిగిందో మొత్తం బండి సంజయ్కి చెప్పారు. సార్, మీ కొడుకు మా పాపను వెంటపడి ప్రేమిస్తున్నానని చెప్పి దగ్గరయ్యాడు, మా ఇంటికి వచ్చాడు, ఫ్రెండ్సే కదా అని చెప్పి ఊరుకున్నాము. జనవరి తర్వాత మా పాప డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఏం జరిగింది అని చెప్పి తెలుసుకుంటే 3 సార్లు ఎలా భగీరథ్ అబ్యూస్ చేశాడో, ఆ అమ్మాయిని ఎలా ఎక్స్‌ప్లాయిట్ చేశాడో అంతా కూడా చెప్పింది. జనవరి మధ్యలో సడన్గా ఎలా బ్రేకప్ చేశాడో కూడా చెప్పింది. సో మేము ఎలాగో అలాగా మా పాపని కాపాడుకున్నాం.
ఇప్పుడు మళ్ళీ గతంలో పాపతో దిగిన ఫోటోలు వీడియోలు ఫ్రెండ్స్కు చూపిస్తూ మా బిడ్డను వేధిస్తున్నాడు, మీరు మీ కొడుకు మీద ఏం యాక్షన్ తీసుకుంటారో చెప్పండి అని చెప్పి వాళ్ళు అడిగారు. అంతా విన్న కేంద్ర మంత్రి గారు తన కొడుకుకి గడ్డి పెట్టకపోగా బాధితురాలి పేరెంట్స్ని అవమానపరిచేలాగా కించపరిచేలాగా మాట్లాడి పంపడంతో వాళ్ళు ఇంకొక దారి లేక లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వచ్చిందని సమాచారం. ఇక బండి సంజయ్తో వాళ్ళు మాట్లాడిన తర్వాత లాయర్ని అప్రోచ్ అయ్యారు. బండి సంజయ్తో చర్చలు జరిగింది ఎప్పుడు? ఏప్రిల్ ఎండ్లో. కాబట్టి అన్నీ ఆలోచించుకొని ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, ఖచ్చితంగా కేసు పెడితే న్యాయం జరుగుతుంది అనే నమ్మకంతో భగీరథను అరెస్ట్ చేయించి బుద్ధి చెప్పాలనుకుంది బాధిత కుటుంబం. ఇది జరిగింది. బాధిత కుటుంబం పెట్టుకున్న నమ్మకాన్ని ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజం చేసిందా? అన్ని ఆధారాలు ఇచ్చినా కేంద్ర మంత్రి కొడుకు అయిన నిందితుడిని ఇక్కడ పట్టుకోలేదు. వెంటనే నిందితుడిని అరెస్ట్ చేయకుండా సిట్ వేయడం అనేది చాలా విచిత్రం. నిందితుడు ఏ తప్పు చేయకపోతే అసలు ఎందుకు పరారయ్యాడు? పరారీలో ఉన్న నిందితుడు ఎప్పుడు బయటికి వస్తాడు? అసలు వస్తాడా? నిందితుడు పరారీకి ఎవరు కారణం? ఎవరి జాప్యం కారణంగా ఇప్పుడు బాధిత కుటుంబం పరిస్థితి ఇలా ఉంది అంటే బీజేపీ పాలిత రాష్ట్రంలో ఉంటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది ఇక్కడ కూడా. ఏ తేడా లేదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. మీ కేంద్ర మంత్రి కొడుకు మైనర్ బాలికను వేధించాడు, ఫోక్సో కేసు కూడా నమోదైందని చెప్పి కేంద్రాన్ని బ్లేమ్ చేస్తుంది. కానీ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఇక్కడున్న ముఖ్యమంత్రి కమ్ హోం మంత్రి నిందితుడి తండ్రి పక్కన వేదిక పైన కూర్చొని ప్రియమిత్ర అని చెప్పి సంబోధిస్తున్నారు. ఈ మొత్తం ఇష్యూలో చాలా ఆశ్చర్యకరమైనది ఏంటంటే వేలాది మంది తెలంగాణ పోలీసులు మేము పట్టుకోలేకపోతున్నాము, అతను పరారైపోయారని చెప్పారు కదా. కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి మాత్రం అతను అందుబాటులోకి వచ్చాడు. అతని ఫోన్లో మాత్రమే ఉన్న బాధితురాలి ఫొటోస్, ఆమె తల్లిదండ్రుల ఫొటోస్, ఆమె వీడియోస్ ఇవన్నీ కూడా ఆ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా బండి భగీరథ్ బయట పెట్టాడు. అది కూడా ఏ స్థాయి వీడియోలో తెలుసా? బాధితురాలి ఐడెంటిటీని, ఆమె తల్లిదండ్రుల ఐడెంటిటీని మొత్తం కూడా ఈ యూట్యూబ్ ఛానల్స్ బయట పెట్టేశాయి. ఇదంతా కూడా బండి భగీరథ్ తప్పేమీ కాదు, బాధితురాలు అసలు మైనరే కాదని చెప్పి విక్టిమ్ని బ్లేమ్ చేయడం చేస్తున్నారు. ప్రధాన మీడియా, ప్రధాన పత్రికలు కూడా ఈ కేంద్ర మంత్రి కొడుకు మీద ఫోక్సో కేసు నమోదైతే ఏ స్థాయిలో దీన్ని కవర్ చేయాలో ఆ స్థాయిలో 1% కూడా కవర్ చేయలేదు. పైగా మొత్తం కవర్ డ్రైవ్లు చేశాయి. యూట్యూబ్ ఛానల్ అయితే కొన్ని, మెయిన్ స్ట్రీమ్ శాటిలైట్ ఛానళ్ళు కూడా దీన్నంతా కూడా ఒక హనీ ట్రాప్ అనేలాగా ఇలాంటి థంబ్నెయిల్స్ పెట్టి మరీ జనాన్ని తప్పుదోవ పట్టించడానికి, మొత్తం నీరు కార్చడానికి, బాధితుల మనోవేదనకి గురి చేయడానికి నాన్ స్టాప్ డ్రైవ్లు చేసి ఇష్టపూర్వకంగానే బాధితురాలు తనకు దగ్గరైందని చెప్పి అందరూ టెలికాస్ట్ చేశారు. ఫోక్సో చట్టం మైనర్ల ప్రొటెక్షన్కి సంబంధించింది. ఈ చట్టానికి ఏజ్ మాత్రమే ముఖ్యం. బాధితురాల వయసు 18 ఏళ్ళ లోపు ఉందా, 18 ఏళ్ళు పైన ఉందా అని మాత్రమే చూస్తుంది. 18 ఏళ్ళ లోపు ఉంటే అది ఫోక్సో కిందకి వస్తుంది. ఫోక్సో చట్టం సెక్షన్ 23 ప్రకారం బాధితురాల ఫొటోస్, ఆమె పేరెంట్స్ ఫొటోస్, ఆమె ఇరుగు పొరుగు ఐడెంటిటీ బయట పెట్టినా కూడా అది కాగ్నిజబుల్ నేరం. 1 ఇయర్ దాకా కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆమె ఐడెంటిటీని చూపించడం అనేది బాలికను రెండోసారి బాధితురాలని చేయడం, ట్రోమాలోకి నెట్టడం అవుతుంది. ఇలా చూపించినందుకు దేశవ్యాప్తంగా చాలా మీడియా సంస్థలు, వ్యక్తులు ఫోక్సో చట్టం కింద కేసులను ఎదుర్కోవాల్సి వస్తుంది. తెలంగాణలోని చైల్డ్ రైట్స్ కమిషన్ ఈ వైలేషన్ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుందో మనము చూద్దాం. ఈ మొత్తం వ్యవహారం మీద బీజేపీ నాయకులు ఏమని స్పందిస్తారనేది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే బీజేపీ మహిళా కార్యకర్తలు ఇప్పటిదాకా నోరు మెదపలేదు. ఇకపోతే ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, మరి బీజేపీ మంత్రి కొడుకు ఇలాంటి తప్పు చేస్తే ఇప్పటిదాకా ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడం ఏంటి? సరే, ఇక ఈ విషయాన్ని నేను ఎలాబరేట్ చేయదలుచుకోవట్లేదు. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. దీని మీద చర్చ జరగాలి. అందరూ కలిసి క్వశ్చన్ చేయాలి. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని ఆన్సరబుల్ చేయాలి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ఈస్ వెల్.